లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు మనల్ని దేవుడు క్షేమంగా ఉంచినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే అనేక మంది ట్రావెల్ చేస్తున్నారు, సో వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో మన కుటుంబం స్టార్ట్ చేస్తాం. అందరి తల ఉంచుతో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నా తండ్రి, పాదాలు వందనాలు తండ్రి. ప్రభు మీరు తండ్రి ప్రేమించి తండ్రి మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చే వారం మంచి వారం ఎందుకు పనికిరాని వారం తండ్రి, అయినప్పటికీ తండ్రి మీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు తండ్రి. మా జీవితాలు మార్చినందుకు వందనాలు తండ్రి. మీకు సాక్షులుగా మమ్మల్ని తండ్రి గెలిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి కూడిక స్టార్ట్ చేయించుండగా మీకు సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధి మా మధ్య ఉంచండి తండ్రి. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ జరగకుండా సహాయం దండి తండ్రి. ఇంకా లేట్గా వస్తున్న వారు తండ్రి సకాలంలో వచ్చినప్పుడు తండ్రి వారిని క్షేమంగా తీసుకురండి తండ్రి. కలిసి మెంబర్స్తో తండ్రి మీరు చేయబోతున్న వేలను వచ్చిన వందనాలు తండ్రి. మీకు పిల్లలు ప్రయాణాలు చేయించుండగా తండ్రి వారితో మీరు ఉండండి తండ్రి. క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ జరగబోయే పాటల ద్వారా తండ్రి ఆలోచించండి తండ్రి. వాక్యం ద్వారా నేను ఆలోచించండి తండ్రి. ప్రభావ మా హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. మీ సన్నిధి మాత్రం నడిపించండి. మీ కృపా కనికరం ఈ ప్రేయర్ సర్వీస్ని తండ్రి. ప్రభావ మీ సన్నిధి తప్ప చెప్పుకుంటాం. మీకే కదా మహిమ ప్రభావం తీసుకోమని వేడుకుంటున్నాము. We
దేవా దేవుని తండ్రి దేవా ఈ పాటగారు దేవుని ఆరాధిస్తాం.
మంచి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన హృదయాల్ని తెరిచి అందరం కలిసి ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం. నా బలమంతా నీవేనయ్యా.
సన్నిధిగా మనం ఆరాధిస్తాము. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన విన్నపముల ద్వారా దేవుని ఆరాధిస్తాము. విల్ గెట్ టు ద ప్రేయర్ రిక్వెస్ట్. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? పరిశుద్ధ మనైనా మమ్మల్ని ఈ సమయంలో కలిసి కూడుకుని ప్రార్థించడం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి కూడించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నేను ప్రభా మరి నేను ప్రభా మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చూసుకుంటున్నాను. ఈ మా ఫెలోషిప్లో మమ్మల్ని ఇలా గ్యాదర్ అయినైనా ప్రభా మేము వాక్యానికి సిద్ధపడి ఉంటున్నానైనా ప్రభా మీరు మా హృదయాన్ని సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నాకు మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినైనా మమ్మల్ని సరిదిద్ది నేను పరిశుద్ధపరిచినాను ప్రభా. నాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి నేను ఏసయ్యా తండ్రి మరి ముందుకు వచ్చి ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్తో నన్ను ప్రభా మీ ముందుకు వచ్చిందండి నన్ను ప్రభా మా ప్రార్థనకి జవాబు దయచేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా మరి పాత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. మరి మరి తండ్రి గారు నన్ను మీ సన్నిధి మీరు నన్ను ప్రభు నిలిపించిన నేను అవుతాను నేను ప్రభా. మన కుటుంబాన్ని మేము ఓదార్చే దేవుడు మాకు ఎక్కడైనా అవుతాను నేను మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చండి నేను ప్రభా. ఈ సమయంలో కార్తీక్ నేను ప్రభా నేను నెమ్మది సమాధానాన్ని మరి కుటుంబాన్ని ఓదార్చమని అనుకుంటున్నాను ప్రభా. ప్రభా నైనా తన సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా ఆ బిడ్డకు నేను తండ్రి నడిపించుకుని వచ్చినాను ప్రభా. అయ్యా ప్రభా మరి నేను ప్రభా జ్యోతి నేను ప్రభా ప్రాణం ఉంటుండగా నేను ప్రభా తన బిడ్డతో పెడుతున్న మీరు కృప చూపించండి నేను ప్రభా. అగ్ని కంచుని భద్రపరచండి ప్రభు. వారి చేతున్న కార్యక్రమం అంతట్లో తోడని నడిపించమని అడుగుతున్నాను. మరి అక్కడంతా కుటుంబంలో సరిదిద్దుకు సమాధానపరచుకున్నాను ప్రభా. నేను ప్రభా క్షేమ తిరిగి వచ్చేంత ప్రభావ భద్రపరచుకుని అడుగుతున్నాను ప్రభా. అలాగే తల్లి నాన్న ప్రభా సారా తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నేను వారి తల్లిదారి పరిస్థితి గురించి నీ బాధ దగ్గర చెప్తున్నాను ప్రభా. మంది ఏ స్థితిలో ఉన్నారో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో మీకు తెలిసింది ప్రభా. నేను తల్లిదండ్రులు దూరంగా ఉండి మీకు ఇప్పుడు ఉంటున్నప్పుడైనా మాకు దీపం ఎలాంటిదో మీకు తెలుసుకున్నది ఆయన ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావైనా సంపూర్ణ స్వస్థతని దయచేయండి తండ్రి. ఆయన మీరే తోడేంటి నడిపించండి. మీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభావైనా ఏసయ్యా మీకే మహిమ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభావ. మరి మరోసారి వచ్చినప్పుడు నేను తన స్వస్థత కలిగిందని తన సాక్షి చెప్పుకున్నాను నేను దీవించుకుంటున్నాను ప్రభావ. మీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభావ. మరి అలాగే మరి ట్రావెల్ విషయంలో వందనాలు వారి జీవితంలో మీరు చేస్తున్న కార్యాలు బట్టి తన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. ఏసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఈ సమయంలోనైనా బిడ్డలందరూ పట్టుకుంటుండగానైనా ప్రభావ ఈ ఎండ దెబ్బ ఎటువంటి తగలకుండా నైనా బిడ్డల పట్ల కృప ఉంచి నడిపించండి. ఎటువంటి బలహీనతలైనా ఆరోగ్యం కానీ రాకుండానైనా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నడుస్తున్నాను ప్రభావ. మీరు తోడేంటి నడిపించండి ప్రభావ. వారికి ఆరోగ్యం శాంతి నెమ్మది దయచేయమని అడుగుతున్నాను. బిడ్డల నుంచి జ్ఞానం మాకు దయచేయండి మీకు వందనాలు ప్రభావ. నేను ఏసయ్యా మరి ఈ సంవత్సరం అంతట్లో స్టడీస్లో అంతట్లో బిడ్డలకి తోడే తండ్రి నేను తండ్రి నేను ఈ సంవత్సరం అంతట్లో రాకపోకల్లో గురించి నడిపించాను తండ్రి. కొత్త సంవత్సరంలో నేను వారి నెక్స్ట్ అక్కడికి అవుతుందిగా నేను బిడ్డలకి జ్ఞానం ఇచ్చి నేను ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చిన ప్రభావ. నేను ప్రభావ నెక్స్ట్ గ్రేడ్లు అంతట్లో నేను చక్కగా చదువుకుని ఉత్తీర్ణులైన మీరు దీవించమని మా బిడ్డల పట్ల మీ కృప ఉంచి కాపాడుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని రాలేని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి అవసరతల్లో నేను మీకు తోడైంది, వారి ప్రయాణంలో మీకు తోడైందండి, వారి ఆరోగ్యంలో మీకు తోడైంది నడిపించండి. ఏసయ్యా మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాను. మరి ఒకసారి నేను కూడించిన ప్రతి కుటుంబంపై నీకు ఉంచాను పన్నైనా మంచి పేరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క అవసరతలో మీకు తోడైంది. మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ మేము ఫెలోషిప్లో గ్యాదర్ అయ్యేంత వరకు మీరు తోడని నడిపించుకోండి. మీకే మహిమ చెల్లించుకోండి. ఏ పరిశుద్ధ నామం పాదానికి వేలాది వందనాలు చెల్లించుకుంటాం వేసి తండ్రి వేసి మమ్మల్ని ఇక్కడ చేయించిన విధానం బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటాం తండ్రి వేసి వేసి
స్తోత్రం వేసి అయినా పాప చూస్తూ ఉన్నాను తండ్రి వేసి తండ్రి వేసి మమ్మల్ని ఇంకా ఇంత స్థితిలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మమ్మల్ని ఇంకా జీవం ఇస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు చూపించుకోవడం వేసి మా కుటుంబాన్ని గురించి కాచుకోవడం ఒప్పుకుంటాను చేసి మా ఫెలోషిప్ గురించి కావాల్సిన తండ్రి వేసి నీకు ఈ ఫ్యామిలీ తండ్రి వేసి గురించి కాచుకోవడం కోరుకుంటున్నాను ముట్టుకొని స్వస్థపడుతుంది ఎవ్రీ బిడ్డ తండ్రి వేసి ఎవరికి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉందో తండ్రి వేసి ప్రతి బిడ్డని తాకి ముట్టుకొని స్వస్థపరచమని కోరుకుంటున్నాను ఎవరెవరి భాషలు ఉన్నారని ప్రేజ్ రిపోర్ట్స్ మాకు వేసి మేము ఒక ప్రేజ్ రిపోర్ట్ చెప్తున్నామంటే తండ్రి వేసి ఇచ్చే కృప మా జీవితాల్లో వేరైన విధానం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ఇచ్చిన ప్రేజ్ రిపోర్ట్స్ బట్టి తండ్రి వేసి మోహన్ ఫ్యామిలీకి ఇచ్చిన ఎక్స్టెన్షన్ బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ఈ దేశంలో మేము ముందుగా తండ్రి ఏసీ ఉద్యోగం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ తండ్రి ఏసీ ఉద్యోగం పట్ల భయపడిన విధానం బట్టి ప్రేర్ చేసిన విధానం బట్టి ఛాన్సెస్ బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటాం తండ్రి ఏసీ వాళ్ళు ప్రయాణం పోతుండగా తండ్రి చికాగో దాడి మధ్యలో నువ్వే తోడుగా నీరుగా ఉండమని నాకు కుక్కల నువ్వే తోడుగా ఉండమని కోరుతున్నాను మళ్ళీ ఇక్కడ చేరుకున్న విధానం బట్టి తండ్రి ఏసీ నీకు వేలాది వందనాలు చెల్లించుకుని భాగ్యం కల్పించమని కోరుకుంటున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి ఏసీ కార్తీక్ ఫ్యామిలీ గురించి కావాల్సిన వేసి నీకు క్వశ్చన్ చేసే వాళ్ళని కాదు తండ్రి వేసి అర్హులను అనర్హులను తండ్రి వేసి మేము తండ్రి వేసి వేసేయ మా తండ్రి గారిని మీ దగ్గర తీసుకున్న విధానం బట్టి తండ్రి వేసేయ కుటుంబానికి మంచి కాపుదల భద్రత వేసేయ ముఖ్యంగా తండ్రి వేసేయ ఓదార్పు తండ్రి వేసేయ ఏ బిడ్డ తండ్రి వేసేయ ఫోన్ చేసినా ఎలాంటి ఓదార్పు ఇచ్చినా ఆ ప్లేస్ని ఎవరు నీవు తప్ప ఎవరు తండ్రి వేసేయ తీర్చలేరు తండ్రి వేసేయ ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్కరి విషయం బట్టి నీకు వేలాది వందనాలు వేసేయ ఇప్పటి వరకు తండ్రి వేసే వాళ్ళకి ఇచ్చిన ఓర్పుని సహనాన్ని బట్టి తండ్రి వేసే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీకు వేలాది వందనాలు బట్టి వేసేయ ఇంకా నమ్మి ఉన్నారు తండ్రి వేసేయ నీ దగ్గరికి చేరుకున్న వాళ్ళకి బలాన్ని వేసేయ మంచి ఇంట్లో పీస్ని ఏర్పాటు చేయమనుకో వేసేయ అదేవిధంగా జ్యోతి ప్రాణం పోతుండగా తండ్రి వేసేయ మేమే తోడుగా ఉన్నట్టుగా ఉండమని కోరుకుంటున్నాను వేసే ఇక్కడ నుంచి వెళ్తున్నా న్యూయార్క్ వెళ్తున్నా కానీ తండ్రి అక్కడి నుంచి ఇండియాకి వెళ్తున్నా కానీ తండ్రి వేసే నీవే తండ్రి వేసే బిడ్డలకి మంచి ఆరోగ్యం ఏమని కాపాడుతున్నాను తండ్రి వేసాం అడుగుతున్నాం తండ్రి వేసే అదేవిధంగా ట్రావెలింగ్ వెరీ ఈజీ సింపుల్ వేలో తనకి అయ్యేటట్టు చూడమని కోరుకున్నాను వేసే నీకు వేసే మళ్ళీ ఒకసారి కృపాదీన తండ్రి వేసే వాళ్ళకి వీసాని ఒక్క డేలో మనకి ఇచ్చిన విధానం బట్టి వేలాది వందనాలు వేసేయ ప్రతి క్రియని నీ ముందు పెట్టుకున్నాం తండ్రి వేసయ్య నీవు తప్ప మాకు ప్రార్థన చేసి అడిగే ఒక నాదులు కూడా లేదు తండ్రి వేసయ్య నువ్వే మాకు క్రియలన్నింటినీ ఏర్పాటు చేస్తావు తండ్రి వేసయ్య మేము నమ్మి ఉన్నాం తండ్రి వేసయ్య అదేవిధంగా తండ్రి వేస్తారో వాళ్ళ మదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి వేసయ్య తనకి ఒక మంచి ఆరోగ్యం మిమ్మల్ని కోరుకున్నాను తండ్రి వేసే ఆపరేషన్ విధానం బట్టి నీవే వైద్యుడివి తండ్రి వేసే పరమ వైద్యుడి పరమ ఔషధాన్ని బట్టి తండ్రి వేసే ముట్టుకొని వేసే నువ్వే జ్ఞానాన్ని ఇవ్వమని తండ్రి వేసే డాక్టర్స్ కానీ తండ్రి వేసే ఆ జ్ఞానాన్ని నింపమని కోరుకుంటున్నాను వేసే తనకు కావాల్సిన తోడు నీరు నీవే ఇవ్వమని కోరుకుంటున్నాను వేసే బలాన్ని శక్తిని వేసయ్య అన్నింటినీ తండ్రి వేసయ్య తొందరగా వేసయ్య అది తొందరగా క్యూర్ అయ్యే తండ్రి వేసే నెక్స్ట్ ఫెలోషిప్లో తను మంచి ప్రేజ్ రిపోర్ట్గా తండ్రి షీఈ్ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ వెరీ హెల్దీ అని చెప్పే భాగ్యం మాకు కల్పించమని కోరుకుంటున్నాం తండ్రి వేసే అదేవిధంగా ఏమైనా వచ్చిన ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తాం తండ్రి వేసే ప్రతి చిన్న బిడ్డ గురించి ప్రార్థిస్తాం మరి వెకేషన్ జరుగుతుండగా తండ్రి వేసే బిడ్డలందరూ వీడియోస్కి వెళ్ళకుండా కానీ ఏమైనా క్లాసెస్కి వెళ్తుండగా తండ్రి వేసే అన్ని కృపాగ్యంగా ఇవ్వమని కోరుకుంటున్నాం వేసే రాకపోకలు తోడుగా నీడగా ఉండమని కోరుకుంటున్నాం తండ్రి వేసే మంచి స్ట్రెంత్ని ఇవ్వమని ఎలాంటి సిక్నెస్ పోకుండా తండ్రి వేసే పిల్లలు సమ్మర్ హాలిడేస్ గురించి ఎంతో ఎదురు చూస్తాం తండ్రి వేసే అంత జాయ్ని పీస్ని తండ్రి వేసే హ్యాపీనెస్ని ఆ కుటుంబంలో ఇవ్వమని కోరుకున్నాం తండ్రి వేసే అదేవిధంగా తండ్రి వేసే వచ్చిన ప్రతి బిడ్డ గురించి రాలేకున్నా ఈరోజు తండ్రి వేసే ప్రతి ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి వేసే నెక్స్ట్ ఫెలోషిప్కి అందరూ చేరుకొని తండ్రి వేసే ముందుగా నేను స్తుతించి వేడుకునే భాగ్యం మాకు కల్పించమని కోరుకుంటున్నాను తండ్రి వేసే రాని ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళ కుటుంబ అవసరాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి వేసే ప్రతి కుటుంబంలో తండ్రి వేసే నీవుండి అధికారంగా తండ్రి వేసి వాళ్ళు నడిచే భాగ్యం కల్పించమని కోరుకుంటాం వేసే తప్పులు చేసిన మనిషి కాపాడతాన్ని వేసే ప్రతి బిడ్డకి దీవెనలు ఇచ్చి మరి ఒకసారి తండ్రి వేసే నీ నామాన్ని స్థితించి మహిమకు పరిచే భాగ్యం మాకు నెక్స్ట్ ఫెలోషిప్ వరకు వేసే ఆ దీవించి కాపాడతామని కోరుకుంటూ తండ్రి వేసే నమ్ముతూ ఈ కొద్ది రూపాయలు వేసినాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని సిద్ధపడే ముందు మనం ఒకసారి స్తుతి ఆరాధనతో మనల్ని సిద్ధపరచుకుందాం. ఎంత మంచి ఆధిక్యత మనకు
మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థించటకు, మన విన్నపములు చెప్పుటకు, అలాగే దేవుడు ఆలకించి నెరవేరుస్తాడన్న మంచి ఆధిక్యత మనకి ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో అందరం శుద్ధ హృదయం కలుగజేయము అనే పాట ద్వారా మనం హృదయాన్ని సిద్ధపరుస్తాం, వాక్యంకి సిద్ధపరుచుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయము. Oh
పరిశుద్ధుడా మమ్మల్ని వందనాలు తండ్రి ప్రభా. అవునయ్యా తండ్రి, మీరు పాపలు ఉండగా తండ్రి మా పక్క వరుసలో ప్రభావం ఇచ్చినారు తండ్రి. దానికి మీతో తండ్రి ప్రభా నీకు ఎంత లెక్కలేని స్థితిలో స్తోత్రాలు తండ్రి ప్రభా. మా అపరాధులు మా దోషంలో చెడిపేసే దేవుడు తండ్రి ప్రభా. ఎమ్మటికి రిమెంబర్ చేసుకున్నాను నా తండ్రి ప్రభా. దాని గురించి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఏమైనా మీరు తెచ్చుకోలేము తండ్రి. మా స్తుతి ఆరాధన తండ్రి, మా విన్నపములు సమస్తం నీ పాస్తులు సమర్పించుకున్నాం తండ్రి. మా స్తుతి ఆరాధన ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొంది యుగముల వరకు తండ్రి మీరు వర్తించకు తండ్రి. మా జీవితాలందరినీ మార్చి తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి. అలాగే వాక్యం చెప్పుచున్న బ్రదర్ని తండ్రి మీరు తండ్రి శిలో చాటం అడుగుపరచుకోండి తండ్రి ప్రభా. మా హృదయాన్ని తెరవండి తండ్రి. వినుటకు తండ్రి మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. విని మా జీవితాలను మార్చుకుంటూ మీకు చూపించమని మరొకసారి మా ఫెలోషిప్ని తండ్రి మీరు కాపాడుతున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటే స్తుతి ఆరాధన నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి ఆయనకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరిలో అతి అల్పుడును అయోగ్యుడను అయిన నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టి మాట్లాడించడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగంలో ఒక పర్టికులర్ దృష్టికోణం, తెలుగులో దృక్కోణం లేకపోతే దృష్టికోణం ఉంటుంది, లైక్ ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ పర్స్పెక్టివ్. కొద్ది రోజుల క్రితం నన్ను రీచ్ అవుట్ అయినప్పుడు ఐ డోంట్ నో, లైక్ ఒక 2-3 days ముందు వరకు నాకు తెలియదు, లైక్ ఐ డోంట్ నో వాట్ టు టాక్ ఆర్ ఐ డిడ్ంట్ న్యూ దట్ ఐ హ్యావ్ టు టాక్ టుడే. బట్ దేవుని అడిగినప్పుడు నాకు అనిపించినది, వర్డ్ పర్స్పెక్టివ్, తెలుగులో దృష్టికోణం, దృక్కోణం అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా వరకు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మోస్ట్లీ లైక్ ఐటీ పీపుల్, హెచ్ఆర్,
ఇన్స్పిరేషనల్ స్పీచెస్లో వాటిలో చెప్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ ఫిల్డ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని చూస్తే లైక్ మల్టిపుల్ పర్స్పెక్టివ్, మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనకి కనిపిస్తాయి. ఒకటి you can say like half filled or half empty or half full. So a different kind of perspective. Some might think that there is water, half filled water. Some might think like half empty water and then chocolate. I think it's same situation. Different situations లో ఎలా చూస్తారు అన్నదాన్ని ఒకసారి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వాటర్ బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఎవరైనా తాగాలనుకుంటే దే మైట్ థింక్ ఇది ఆల్రెడీ సగం ఎవరో తాగి ఉన్నారు కదా, ఇది ఎందుకు తాగాలి, చాలా ఉన్నాయి కదా వాటర్ బాటిల్స్ అని వెళ్ళి ఓపెన్ చేయండి తీసుకొని తాగుతాం, రైట్? సో అది ఒక సిచ్యువేషన్. దర్ ఇస్ అబుండెన్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ అబౌండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ థింగ్, సేమ్ వాటర్ బాటిల్ అదే పర్సన్కి ఒక ఎడారిలో దొరికింది, ఒక 2 రోజుల్లో వాటర్ తాగలేదు, దాహంతో ఉన్నాడు, అదే సేమ్ వాటర్ బాటిల్ దొరికింది. సో విల్ హీ కన్సిడర్ లైక్ అది ఆల్రెడీ ఎవరైనా ఓపెన్ చేశారు, తాగి ఉంటారు, అది నేను తాగడం అవసరమా, ఇంకొకటి వెతుక్కుంటానంటారా, లేకపోతే will they just grab it and they will just grab it and right? So the same thing, like nothing changed about that water bottle or water in there, nothing has changed, but the situation has changed. So there are multiple ways we can look at the same thing in different point of views. దృష్టి కోణం అనేక కోణాల నుంచి చూసినప్పుడు అది ఒకే విషయము అనేక విధాలుగా కనిపిస్తుంది. సో ఇలాంటిదే బైబిల్లో మనము ఒక చోట పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. ఇంగ్లీష్లో చూసినట్లయితే, బట్ ద లార్డ్ said to Samuel, do not consider his appearance or his height, for I have rejected him. The Lord do not look at the things people look at. People look at the outward appearance, but the Lord looks at the heart. So ఇక్కడ ఒక సందర్భం చూస్తున్నాం, లైక్ సమూయేలు యెషయి కుమారులలో ఒకరిని అభిషేకం చేయడానికి వెళ్తాడు. దేవుడు పంపిస్తాడు రాజుగా ఎన్నుకోబడడానికి కోసం. యెషయి కుమారులలో ఒకరిని అభిషేకం చేయమని చెప్తాడు. సో ఆయన వెళ్ళి చూస్తే ఒక కుమారుడు చాలా ఎత్తుగా, మంచిగా, అందంగా, ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హైట్, మంచి అపియరెన్స్ ఉన్నట్టు. సో ఆయన చూడగానే అనుకున్నాడు, ఓకే ఒకనే ఉండొచ్చు మనకు కాబోయే రాజు, నేను అభిషేకం చేయాల్సిన. బట్ అక్కడ చూసినట్లయితే 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి సమూయేలు యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్, అండ్ వాట్ ఇస్ ద గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని యొక్క పర్స్పెక్టివ్. సమూయేలు యొక్క దృక్కోణం ఎలా ఉందంటే, he looked at the appearance, he looked at the height of that person or the appearance of the person. దాన్ని చూసి లక్ష్య పెడుతున్నాడు, మనుషుని యొక్క రూపాన్ని, ఎత్తును లక్ష్య పెట్టాడు. బట్ ద సేమ్ వే ఇఫ్ యూ లుక్ అట్ వాట్ గాడ్ ఆన్సర్స్, దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడంటే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. సో హీ హాస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. వాట్ హీస్ లుకింగ్ అట్, దేవుడు అక్కడ ఏం చూస్తున్నాడంటే, ఆ యొక్క మనిషి యొక్క రూపాన్ని కాకుండా లోపల ఉన్నటువంటి హృదయాన్ని చూస్తున్నాడు.
So there we see like both the perspectives. Man's outward gaze, or what man looks at and what God looks at. So as a humans, like it's very common, including me, as a humans, we tend to look at the appearance of a person. మనిషి యొక్క రూపాన్ని మనము మొట్టమొదటి, ఈవెన్ మనకు ఐటీలో కూడా చెప్తారు, ఫస్ట్ అపియరెన్స్ ఇస్ ద బెస్ట్ అపియరెన్స్, ఆర్ ఇంకొక వర్డ్ యూస్ చేస్తారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్లోనే ఇంప్రెస్ చేయాలి, ఫస్ట్ అపియరెన్స్లోనే మంచిగా ఇంప్రెస్ చేయాలన్నది దట్ ఇస్ అ హ్యూమన్ బై డిఫాల్ట్ మెంటాలిటీ. మంచి లైక్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ, లేకపోతే ఇక్కడ యూఎస్లో డేట్కి వెళ్తున్నా కానీ, దే వాంట్ అపియర్ ది బెస్ట్, మంచిగా వస్త్రాలంకరణ చేసుకొని, ఇంకా అలంకరణ చేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని, లేకపోతే దే వాంట్ లుక్ గుడ్, ఫీల్ గుడ్, ఇంప్రెస్. బై డిఫాల్ట్ దట్ ఈస్. But what God says, He looks at different things. He doesn't care about the appearance, He doesn't care about the social status, He doesn't care about the achievements or the clothing or the language. Nothing is what God cares about. But what He cares about is the heart. How does His heart look like? I think even one of the experiences, like ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కావాలంటే, కానీ ఆ ఇంప్రెషన్లో మోసపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి, రైట్? సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇట్ మైట్ లుక్ బ్యూటిఫుల్, లేకపోతే మంచిగా ఉండొచ్చు, కానీ కొంతకాలం తర్వాత వీ మైట్ ఎండ్ అప్ నోయింగ్ దట్ దట్ వాస్ ఎ డిసెప్షన్, అది మోసపూరితమైనదని వీ మైట్ ఎక్స్పీరియన్స్ దట్ మెనీ టైమ్స్. బట్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ సేస్. Do not look at the outward gaze of a person. సామెతల గ్రంథము 4:23 చదివినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుంది. సో వాట్ ఫ్లోస్ అవుట్ ఆల్, లైక్ ఇంగ్లీష్లో చూసినట్టు 4:23, above all else, guard your heart, for everything you do flows from it. So initially, we can cover it up, or we can try to show something different in our face. But Bible is చెప్తున్నట్టు, నీ హృదయంలో నుండి everything flows from your heart. So నీ హృదయము భద్రముగా దాచుకొని, నీ హృదయంను భద్రంగా కాపాడుకోవడం అని చెప్తారు. సో ద గాడ్స్ పర్స్పెక్టివ్ ఇస్ ఫండమెంటలీ డిఫరెంట్ ఫ్రమ్ what our human perspective is. He sees beyond the external things, and He wants us to be the same. Try to look beyond the external things and try to find the condition of heart. Like He wants us to look through His eyes rather than a human eye. తర్వాత ఇప్పుడు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, కరెక్ట్? సో వాట్ ప్లీజెస్ గాడ్ మోర్ వెన్ హీ లుక్స్ అట్ అవర్ హార్ట్? మన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి హృదయం కలిగి ఉండడం లేదా? లైక్ ఏమి కలిగి ఉంటే దేవుణ్ణి ప్లీజ్ చేయగలుగుతాం? How can we please God with our heart? So there are few things, like I don't want to say like ivi maatrame ani nenu cheppalenu, కానీ there are few things I try to put together based on some of the verses from the Bible, context from the Bible. సో ప్రభువుని సంతోషపెట్టే హృదయాన్ని సంపాదించుకోవడానికి, పెంపొందించుకోవడానికి మనం ఏం చేయాలి? ఎలాంటి హృదయం దేవుడికి ఇష్టము? వీటిలో చూస్తే మొట్టమొదటి మనకు అనిపించేది, మొట్టమొదటిదని కాదు, ఐ ట్రై టు పుట్ టుగెదర్, సో నేను 1 by 1 దాన్ని యాడ్ చేసుకొని వచ్చాను. సో ఫస్ట్ థింగ్ వీ కెన్ లుక్ అట్ ఈస్ అ ప్యూర్ హార్ట్, శుద్ధమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం.
what kind of heart pleases God అంటే అందులో ఒకటి స్వచ్ఛమైన హృదయం, a pure heart. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు కొన్ని I think they call it as beatitudes వాటి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. Blessed are the pure in heart, for they will see God. So first thing, if we have to see God, దేవుని చూడాలి అంటే we should have a clean heart. హృదయం శుద్ధ హృదయం కలిగి ఉండాలి, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. చాలా చాలా విషయాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఆ స్వచ్ఛమైన హృదయం దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ పిల్లల విషయం గురించి మాట్లాడతారు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాక ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సో వి ఆల్ నో, లైక్ మనకి అందరికీ ఆల్మోస్ట్ పిల్లలు వి సీ రైట్, వాళ్ళు పుట్టిన దగ్గర మనం చూస్తాము. Until they reach a certain age, ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. లైక్ దే ఆర్ వెరీ ప్యూర్. దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. They don't know what are the luxuries or what are the brands. They don't know about nothing about in this world, like all those standards which humans have set. మనుషులు సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్ ని వాళ్ళకి అసలు తెలియదు. సో they are very pure, but as they grow, like they will come to know, they will learn things. అవి ఎలా నేర్చుకుంటున్నారంటే those are the standards we have set. మనము సెట్ చేసిన స్టాండర్డ్స్, లైక్ ఇలా ఉంటేనే ఇది మంచిది, ఇలా ఉంటే ఇది మంచిది కాదు, లేకపోతే ఇలా ఉంటేనే ఇది గొప్పది, ఇది గొప్పది కాదు. సో ఆల్ ది స్టాండర్డ్స్ వీ హ్యావ్ సెట్, నథింగ్ వాజ్ సెట్ ఇన్ బైబుల్. అది దేవుడు సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్. సో యాజ్ అవర్ చిల్డ్రన్ గ్రో, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి, టీనేజర్స్ అయ్యి పెద్దవాళ్ళు అయ్యేసరికి దేర్ మైండ్ విల్ గెట్ ఫిల్డ్ విత్ ఆల్ దీస్ వరల్డ్లీ స్టాండర్డ్స్. ఈ లోకపరమైనటువంటి ఆ స్టాండర్డ్స్ నిండిపోతుంది. సో అందుకే దేవుడు చెప్తుంది, చిన్న పిల్లల గురించి, మనసు గురించి చెప్తారు. మీలో మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. Truly I tell you, unless you change and become like little children, you will never enter the kingdom of heaven. So it's really very challenging. Like when we read this, మనం చాలాసార్లు చదువుతుంటాం, చాలాసార్లు వింటుంటాం, బట్ we tend to follow the worldly standards. But Bible క్లియర్గా చెప్తుంది, లైక్ I truly tell you, నిశ్చయంగా మీతో చెప్తున్నాను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. So when we read this, like how many of us can think that నేను నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రవేశింపగలను అని ఎంతమంది అనుకుంటాం? ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, అక్కడ నిశ్చయమని చెప్తున్నాడు. కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. He talks about this many places. దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, లైక్ మనం సువార్తలో చదివి అనేక చోట్ల, లైక్ that's what he always mentions. రోమ పత్రికలో చూసినట్టు పౌలు రాస్తాడు 12:2 వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు కూడా అక్కడ సేమ్
క్రీస్తు ఏదైతే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దాన్ని he tries to repeat it there. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, do not follow the do not conform the pattern of this world. ఈ లోకాన్ని అనుసరించొద్దని క్లియర్గా చెప్తాడు. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని మన మనసుని మార్చుకొని నూతన మగుట వలన రూపాంతరం పొందడి అని చెప్తాడు. సో ఇక్కడ మనం చూసి ఈ అన్ని వచనాల్లో యేసుక్రీస్తు వారు చెప్పినది, తర్వాత పౌలు తిరిగి దాన్ని తిరిగి ఉటంకిస్తున్న దాన్ని మనం చూస్తే, లైక్ ఫస్ట్ థింగ్ వీ వుడ్ నీడ్ ఈస్ అ ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయం, శుద్ధమైన హృదయం, a clean heart, a pure heart. That's the first thing, or one of the things that we would do. రెండవది ప్రేమ కలిగినటువంటి హృదయం, a loving heart. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనం, మనం దీని గురించి చాలా డీటెయిల్గా ఒకసారి ఫెలోషిప్లోనే మనము డిస్కస్ చేశాం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడినది. ఇది ముఖ్యమైనది, మొదటిది అయినటువంటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇంగ్లీష్లో చూసినట్టు జీసస్ రిప్లైడ్, లవ్ ద లార్డ్ your God with all your heart, with all your soul, and with all your mind. This is the first and greatest commandment. And the second is like it, love your neighbor as yourself. So రెండవది, మొదటిది మనం చూసినప్పుడు a pure heart, శుద్ధ స్వచ్ఛమైనటువంటి హృదయం. రెండవది ప్రేమ కలిగినటువంటి హృదయం, ప్రేమ గల హృదయం. దీని గురించి మనం చాలాసార్లు మన ఫెలోషిప్లో డీటెయిల్గా మనం చూసాం. లైక్ వీ నీడ్ టు హ్యావ్ దట్ లవ్. మనము దేవుని ఆరాధించినప్పుడు, దేవుని ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి, మన దేవుడైనటువంటి ప్రభువుని ప్రేమించాలి. సో వీ షుడ్ హ్యావ్ హార్ట్ ఫిల్ విత్ దట్ లవ్. ఇది ప్రాముఖ్యమైనది. అండ్ అది మొట్టమొదటి అని చెప్తాడు ఆజ్ఞల్లో. తర్వాత రెండవది, వీ హ్యావ్ టు లవ్ అవర్ నైబర్ యాజ్ వి లవ్ అవర్ సెల్ఫ్. అండ్ వీ వెంట్ వెరీ డీటెయిల్ ఇంటూ దీస్ డీటెయిల్స్. ప్రేమ అనేది ఎలా ఉండాలి, ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్, మనం దాన్ని we went very detailed into that. So we should have that kind of love in our heart, that we should be able to love with that heart, heart filled with love, and we should be able to love our neighbor as we love ourselves. మనల్ని ప్రేమించుకుంటున్నట్టు విధంగానే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. Very tough thing, but we have to do that. Unless we don't do that, it won't be a pleasing heart in the sight of our God. మనం అది చేయలేకపోతే దేవునికి అది ఇష్టమైనటువంటి హృదయం కాదు. మూడవది మనం చూసినట్లయితే a thankful heart, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. తెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూస్తాము 5వ అధ్యాయము 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే we have to thank God. Can be any situation, whatever the circumstance. Give thanks in all circumstances, for this is God's will and for you in Christ Jesus. So without having that kind of a thankful heart, it's impossible to please our God. నాలుగవది చూసినట్లయితే, I feel like it's very important too, because
యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఈ విషయం గురించి మాట్లాడతారు. ఏ హంబుల్ హార్ట్, వినయం కలిగినటువంటి హృదయం, తగ్గింపు కలిగినటువంటి హృదయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11-12 వచనాలు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. The greatest among you will be your servant. For those who exalt themselves will be humbled, and those who humble themselves will be exalted. యేసుక్రీస్తు వారు చాలా సార్లు ఈ తగ్గింపు గురించి మాట్లాడతారు. I don't know, for some reason, like ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు he never liked పరీక్షలు, శాస్త్రులు ఆయనకు నచ్చేవారు కాదు. Maybe because of the pride they had, ఎందుకంటే వాళ్ళు they considered themselves as holy, వాళ్ళు పరిశుద్ధులని అనుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వారిలో ఉన్నటువంటి గర్వం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్. క్రీస్తుకు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు he always used to be against them, and they always try to target. There might be like humble servants ఉండొచ్చు అందులో కూడా, but we see like what God emphasizes, దేని ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలి. So whoever is a servant will be considered as greatest in the eyes of God. But if you look from the human perspective, human point of view, the greatest is not the servant, the owner or whatever, యజమాని గొప్పవాడు, right? But అది మనుషుల యొక్క హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హ్యూమన్ పర్స్పెక్టివ్. యజమాని గొప్పవాడు, కానీ బైబిల్ ప్రకారం, క్రీస్తు ప్రకారం మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ప్రోవర్బ్స్, సామెతలు 3వ అధ్యాయం 34వ వచనంలో దీని గురించి ఒక మంచి మాట చూస్తాను. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. So whoever is humble, he shows favor, but he mocks. Who mocks? The mockers. English word, like he mocks proud mockers, but shows favor to the humble and oppressed. He's always like, we see throughout the Bible, he's always like in favor of the poor. He is always in favor of the oppressed. He's always in favor of the humble. అపహాసకులను ఆయన అపహసించు. We come across this like mockery. A mockery ఎప్పుడు వస్తుందంటే like when we have pride in ourselves. I'm not an exception. I'm not saying like I'm an exception or I'm very good. I'm not an exception. So అపహాస్యం ఎప్పుడు మనం చేస్తామంటే మనలో గర్వం ఉన్నప్పుడు. కీర్తనలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెప్తారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు తల్లి. We have to like, I think we should try to really try to follow this one. We should avoid making a mockery or mocking someone, or even trying to be in a fellowship where someone is mocking someone else. ఆ యొక్క సహవాసాన్ని వద్దంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించబడతాయి. సామెతలు ఇందాక మనం చదివాం.
అపహాసకులను ఆయన అపహసించి. So all is making. He mocks the proud mockers, but shows favor to the humble and oppressed. So now మనం చూస్తుంది a humble heart, a heart that pleases God, humble heart. మొదటిది ప్యూర్, స్వచ్ఛమైన, శుద్ధమైన హృదయం. రెండవది ప్రేమ కలిగినటువంటి హృదయము, a loving heart. మూడవది a thankful heart, కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి హృదయము. And a humble heart, వినయపూర్వకమైనటువంటి, తగ్గింపు కలిగినటువంటి హృదయం. ఐదవది a giving heart, దేవునికి ఇవ్వగలిగినటువంటి హృదయం. త్యాగం అంటే లైక్ మేబీ లోక నీతిలో మాట్లాడితే లైక్ త్యాగం చేయడము, లైక్ సాక్రిఫైసింగ్ హార్ట్ సంథింగ్. బట్ మన దేవునికి ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. ఇట్స్ వెరీ క్లియర్, రైట్? వాట్ ఎవర్ వీఆర్ పొసెసింగ్, వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్, వాట్ ఎవర్ వీఆర్ acquiring assets, whatever that we are doing, it's all from the heaven above. దేవుడు మనకి ఇస్తే తప్పించి మనకంటే ఏం లేదు. లైక్ వి కమ్ టు దిస్ వరల్డ్ విత్ నథింగ్. మనం ఎలాంటి కుటుంబంలో అయినా పుట్టి ఉండొచ్చు, పేదరికంలో ఉన్న కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, లేకపోతే అత్యంత ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, ఎక్కడో ఆఫ్రికాలో పుట్టినచ్చు, అమెరికాలో పుట్టినచ్చు. బట్ we come with nothing, and everything that we acquire here, whatever we earn here, build here, everything comes from God. దేవుడు ఇస్తే మేము తప్ప మనం దాన్ని సంపాదించుకోలేము. We are the stewards of what God has given us. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం చూసుకున్నాం. We are just managing it. If he takes it out, we'll lose everything. Like మనము యోబు చరిత్ర మనం చూస్తాం కదా, he has everything. Like దేవుడు ఇస్తాడు. He's one of the richest in that country. But సాతాను శోధించాలన్నప్పుడు లైక్ he goes to God and asks, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది సాతాను, తనకి శ్రమలు పెట్టు, అప్పుడు తెలుస్తుంది తను నిజమైన భక్తుడా కాదని. అలా చేస్తాడు దేవుడు. సో సాతాను వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతాడు. సో we might have everything a night before and the next morning we might lose everything. సో ఇప్పుడు సాతాను వెళ్ళి దేవునితో మాట్లాడింది, దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చింది, యోబుకి తెలియదు. యోబ్ హ్యాస్ నో క్లూ అబౌట్ ఇట్. సాటన్ వెన్ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇంత ఇచ్చావు, అతను తీసి అతని నిజ స్వరూపం బయటపడుతున్నట్టు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. సాధారణ మన మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో మనకు తెలియదు. సో వీ మైట్ హ్యావ్ ఎవ్రీథింగ్ లాస్ట్ నైట్ అండ్ వీ మైట్ లూజ్ ఎవ్రీథింగ్ ద నెక్స్ట్ డే, ఆర్ వీ మైట్ హ్యావ్ నథింగ్ లాస్ట్ నైట్ అండ్ వీ మైట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ద నెక్స్ట్ డే. సో వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్, we are getting because of God. We are just the stewards of what God has given us. దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం వాటిని మనం మేనేజ్ చేస్తున్నాం, కానీ నథింగ్ ఈస్ అవర్స్. వన్స్ మనము ఈ భూమి మీద ప్రాణం వదిలితే విల్ టేక్ నథింగ్ విత్ us. So nothing matters. So if that is the case, like, we should be having a heart of being able to give to someone or give to God or whatever. Like it don't have to be only the financial money మాత్రమే కాకపోవచ్చు, ఆస్తులు మాత్రమే కాకపోవచ్చు. It could be your talents, it could be your time, it could be your strength, it could be your life. So you should be having a heart that you will be able to give it to God. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుండి 44. అక్కడ ఒక సంగతి, ఒక సిచ్యువేషన్ మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక స్త్రీని
గమనిస్తూ ఉంటాడు. లైక్ ఆయన కానుక పెట్టే వద్ద ఎదుట కూర్చుంది జన సమూహములు ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుంటాడు. ధనవంతులైన వారనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండరు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పారు. ఎవ్రీ టైమ్ వి సీ లైక్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి మనము చూసేది ఏంటంటే మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. ఇంగ్లీష్లో ఐ ట్రూలీ ఐ టెల్ యూ అంటాడు. అండ్ హీ హాస్ అ వెరీ క్లారిటీ, లైక్ చాలా మంచి క్లియర్ పర్స్పెక్టివ్ ఉంది. లైక్ హీ హాస్ అ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ హీస్ టాకింగ్. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హీ నెవర్ సేస్ లైక్ మీతో చెప్తున్నాను అని చెప్పాడు. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ట్రూలీ ఐ టెల్ యూ. సో అక్కడ కానుక పెట్టి ఎదురు కూర్చొని ఉంటాడు. లైక్ అనేక మంది వస్తున్నారు, వేస్తున్నారు. లైక్ ఇంగ్లీష్ ఒక ట్రాన్స్లేషన్ చూస్తే లైక్ ఏమని ఉంటుందంటే మెనీ రిచ్ పీపుల్ థ్రూ ఇన్ లార్జ్ అమౌంట్స్. పెద్ద పెద్ద మొత్తాలు లైక్ విసిరేస్తున్నారు. లైక్ లేకపోతే కనిపిస్తూ అందరికి వేస్తున్నారు. బట్ ఒక బీద విధవరాలు షీ జస్ట్ కమ్స్ విత్ 2 నాణ్యాలు తీసుకొని వచ్చి దాంట్లో వేస్తుంది. That's all she had, and she just gave from out of that. That's why I tell this అనేది చాలాసార్లు నా ఫ్రెండ్స్ అంటే చాలా మందితో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళతో చాలాసార్లు పంచుకున్నాను. చిన్న చిన్న పల్లెటూరు గ్రామాల్లో ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. లైక్ ఒక చిన్న గుడిసె, లైక్ ఒక 5-10 మంది లోపలికి వెళ్తే ఇల్లు మొత్తం నిండిపోతుంది. అదే వాళ్ళ దట్ ఈస్ దేర్ లివింగ్ రూమ్, దట్ ఈస్ దేర్ కిచెన్, దట్ ఈస్ దేర్ బెడ్రూమ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము మా నాన్నగారు చాలా పల్లెటూరులో సేవ చేస్తున్నాను. దాన్ని బట్టి లైక్ నేను ఆయనతో పాటు చాలాసార్లు వెళ్ళాము. నా చిన్నతనం ఇలా ఎప్పుడైనా వెళ్తుంటాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కప్పుకునే బెడ్షీట్ కానీ లేకపోతే దుప్పటిని తీసుకొని వచ్చి కింద వేస్తారు. సో మనం లోపలికి వెళ్ళగానే దాని మీద వెళ్ళి నిల్చుంటాం. దట్స్ ఆల్ దే హ్యావ్. లైక్ వాళ్ళు దాన్ని మళ్ళీ కప్పుకుంటారు. సో దాన్నే వేస్తారు వాళ్ళు కింద. ఎందుకంటే మనల్ని కింద నిల్చోబెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ ఒకవేళ నైట్ టైమ్స్ ఒక్కొక్కసారి స్టే చేస్తే నేను పెద్దవాడిని అయిన తర్వాత చాలా తక్కువగా వేరే పల్లెటూరులో స్టే చేశాను. కానీ బట్ నా చిన్నతనంలో ఈవినింగ్ మా చర్చ్ తరఫున లైక్ నాన్నగారితో పాటు వెళ్ళినప్పుడు రాత్రిలో అక్కడే స్టే చేసేవాళ్ళు. సో ఏం చేస్తారంటే వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చేస్తారు, వాళ్ళ బెడ్ ఇచ్చేస్తారు. ఆ బెడ్ అంటే చిన్న మంచం ఉంటుంది, ఒక మనకి డబుల్ సైజ్ కింగ్ సైజ్ బెడ్ లాంటిది. సో ఆ మంచం వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు కప్పుకునేది ఇచ్చేస్తారు. లైక్ దే గివ్ బెస్ట్ టు అస్. వాళ్ళు కింద షాప్ ఏం వేసుకొని పడుకుంటారు. సో అక్కడ చూసినట్లయితే లైక్ దే గివ్ బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ వైల్ వీ గివ్ అవుట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్. నాట్ లైక్ అక్కడ క్లియర్గా రాయబడుతుంది వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసేది కానీ ఎవరు ధనవంతులు. బట్ ఈ పేద విధవరాలు తన లేనిలో తనకు కలిగినటువంటి వేస్తుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ హార్ట్, ద కైండ్ ఆఫ్ గివింగ్, ఇవ్వగలిగినటువంటి హృదయం. అది కూడా మనసు హృదయముతో ఇష్టముగా heart filled with giving. So you should be able to give that way. So that is what pleases God. సమృద్ధిలో నుండి ఇవ్వడం కాకుండా ఉండాలి.
లేనిలో తనకు కలిగిన దాంట్లో ఉంటే దానికి అర్థము సమృద్ధిలో ఇంకా ఎంత ఇవ్వాలనేది లైక్ వీ జస్ట్ హ్యావ్ టు క్వశ్చన్ అవసరం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది అని రాశారు. So we should see like where our heart is, like is it filled with the quality of giving, or if that is not the case, our heart is somewhere else. Like మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది. So అది ఐదవ kind of a heart that pleases, a giving heart. ఆరవది a faithful heart, నమ్మకమైన హృదయం, విశ్వాసం కలిగిన హృదయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇక్కడ మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. లైక్ విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి, వాళ్ళు విశ్వాసంతో ఏమేమి చేయగలిగారు, ఏం చేశారు, ఏం సాధించారు అనేది మనం చూస్తాం. అందులో ఒకటి మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. సో వితౌట్ faith, it's impossible to please God. So clear that I got English. And without faith, it is impossible to please God. So we cannot please God without faith. So our heart should be filled with heart. Our heart should be filled with faith. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనది. We look at different kind of hearts. Like I'm not saying these are the only ones that would please God, but these are some of those that were referenced in Bible. అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడినవి. A pure heart, స్వచ్ఛమైన హృదయం. A loving heart, ప్రేమ కలిగినటువంటి హృదయం. A thankful heart, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. A humble heart, వినయము తగ్గింపు కలిగినటువంటి హృదయం. A giving heart, ఇవ్వగలిగినటువంటి హృదయం. A faithful heart, విశ్వాసం కలిగినటువంటి హృదయం. మనుషులు లెక్క పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. సమూయేలు గ్రంథంలో అక్కడ మనం చూస్తాం. Clearly says, I have rejected him. For I have rejected him. Lord does not look at the things people look at. నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. I, the Lord, search the heart and examine the mind to reward each person according to their conduct, according to what their deeds deserve. So our Lord looks at our heart. He examines the mind and He searches our heart. My హృదయాన్ని పరిశోధిస్తాడు. Not just looking at our heart, He looks at every corner of our heart. He searches our heart. హృదయాన్ని పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. అందుకే కీర్తనలో మనం చూస్తాం. మన ఇందాక పాడినటువంటి పాట, ఐ థింక్ ఇట్ వాస్ రిటన్ బేస్డ్ ఆన్ దట్ సాంగ్. 51వ కీర్తన 10వ వచనం, Create in me a clean heart, O God, and renew a right spirit within me.
దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. So we should look at ourselves like, what is our perspective? There are two things we learn here. Okati, the perspective. What kind of perspective we have? What is the point of view we are looking at? We are looking from. Adokataithe. Rendavadi, what is our heart looking like? So what is our perspective? It's a human perspective. Human perspective is exactly opposite to what God's perspective is. It's very clear, like when you look in Bible, many places you find మనుషుల యొక్క దృక్కోణం, దృష్టికోణం, the perspective, point of view is exactly opposite to what God's perspective is. When you look at ourselves and see like, what is our perspective? Are we looking through human eyes or through God's eyes? When we start seeing others through God's eyes, we become more compassionate, we'll become more understanding, we'll become more loving as we value God, because we will start valuing what God has valued. దేవుని దృష్టిలో ఏదైతే ప్రాముఖ్యమో మనం దేవుని యొక్క దృష్టిలో నుంచి మనం చూసినట్లయితే, దేవుని యొక్క కన్నులతో మనం చూసినట్లయితే మనకు కూడా అవే ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. But if we start looking through the human eyes, our perspective will be entirely different. ఈ లోక విధానంలో మనం we will be always in the standards of this world. ఈ యొక్క లోకం యొక్క స్టాండర్డ్స్ మనం ఉండిపోతాం. It might look good, లోకరీత్యమైనటువంటి స్టాండర్డ్స్ మంచిగా అనిపించవచ్చు, because we live in the world and we are surrounded with people, worldly people. లోక సంబంధమైన వారి చుట్టూ వారి మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి మనకు అది మంచిగా అనిపించవచ్చు. బట్ that is not the standard what God's perspective is completely different. God's perspective is completely opposite. So we should look at what is our perspective. And at the same time, రెండవది మన హృదయం ఎలా ఉంది. Like when God looks at our heart, He is going to not just look at our heart, He is going to search our heart. మన హృదయాన్ని పరిశోధిస్తాడు, మన అంతరంద్రియములను ఆయన వెతుకుతాడు. So He's going to search our heart. When He looks at our heart, how is our heart looking at? Is it a loving heart? ప్రేమ కలిగినటువంటి హృదయమ, శుద్ధమైన హృదయమ, కృతజ్ఞత గల హృదయమ, తగ్గింపు కలిగినటువంటి హృదయమ, ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి హృదయమ, విశ్వాసం కలిగినటువంటి హృదయమ. Let's try to remember these 6 kind of hearts the Bible talks about. There might be more, but let's try to examine ourselves to see like what is our perspective and how does our heart look like. Are we looking through the human eyes or are we looking through the God's eyes? Pratha chestunna. పరిశుద్ధ మహోన్నతుడ, ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి స్తోత్రం. It's nothing about us, Lord. It's about you. We know that you search us our heart. మా యొక్క హృదయాలను మీరు పరిశోధిస్తారని నేర్చుకున్నప్పుడు అది విన్నప్పుడు it creates so much of fear in our hearts. ప్రభా, శుద్ధమైనటువంటి హృదయం, create a clean heart in me, Lord.
renew our spirits within us. శుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి. తగ్గింపు కలిగినటువంటి హృదయం సహాయం చేయండి. ప్రభా, విశ్వాసం కలిగినటువంటి హృదయం మాకు సహాయం చేయండి. నీ యొక్క ఆజ్ఞలను మేము కైకొని దాని ప్రకారం నడవడానికి సహాయం చేయండి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించవచ్చు. Help us to obey to that commandment, Lord. మనుషులు లక్ష్య పెట్టి వాటిని మేము లక్ష్య పెట్టకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. యెహోవా లక్ష్య పెట్టి వాటిని లక్ష్య పెట్టడానికి మాకు సహాయం చేయండి. Clean our hearts. మా హృదయాలను శుద్ధి చేయండి, శుద్ధిపరచండి. మీకు ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Help us to have a heart that pleases you, Lord. ఈ యొక్క మాటల ద్వారా మీ యొక్క ఆరాధన ద్వారా మీకు మాత్రమే మహిమ కలగడానికి సహాయం చేయండి. Let your name alone be glorified through everything that happens. మా యొక్క హృదయాలను మీ చేతికి అప్పగిస్తున్నాను. Teach us, help us to have a perspective, the perspective that pleases you, the heart that pleases you. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Thank you, John, so much. Even though we asked reached out to John in the last minute, thank you for sharing the word, bringing this word to us. Yeah, John, దేవుని వాక్యం చెప్పిన విధంగా అనేకసార్లు మనం కూడా లోకంలో we live in the world and we try to follow the వరల్డ్లో జరుగుతుందని మనం ఫాలో చేస్తాం. కానీ బైబిల్ వ్యతిరేకంగా చెప్తుంది. కాబట్టి అలాంటి ప్రిన్సిపల్స్ని మనం అందరం మన హృదయాల్ని పరీక్షించుకొని మన జీవితాన్ని మార్చుకొని దినదినము దేవునికి దగ్గరగా దేవుని స్వార్థంగా మార్చవచ్చు. ఈ వాక్యం ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. సో వినయ్ ఫర్ అనౌన్స్మెంట్స్. Thanks, Babu. And as John was saying, I was just thinking like, in local we always think to please people, right? Like my friends and like my manager, like for promotions, like every single day we think about like for temporary happiness that we will get. But thanks, John, that really helped me like to remind how important it is to please God and దేవునికి నచ్చే మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి like reminding that. And coming to the announcement, we do have 3 announcements coming up. So next Saturday we'll be having the men's Bible study. Like Savannah is leading about a book called Authentic Manhood. So it's really going well. It's really helping us as a man and also as fathers, like how to help our kids. So if anyone is interested, please let us know and we'll add you to the group. And next fellowship will be in July, but we are not going to meet here, but we will be having a picnic. Like last year, like July, we had a picnic and it was like we'll be gathering in a park and we'll update you the details, but it's coming up like in July. And one of the updates is like Alan Gantangipashi, like we do have a Telugu worship leader in India, and is being really used by God for worship songs and all. So he'll be in Nashville on the 3rd week of June. So I'm not sure like if he is going to come to our fellowship, but we'll update you once. If he got any date on the evening, like we'll update you, but it's a heads up, like we'll update you on this place. Nothing else. Brother Raj will close on it. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వాంతుడా, తండ్రి కృపను బట్టి నీ దయను బట్టి మనందరినీ ఆయన నీ ప్రేమను బట్టి ఇక్కడ గ్యాదర్ చేసి తండ్రి ఈ సహవాసంలో ఆయన భాగమైనందుకు వందనాలు. వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. మీరే వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ తెచ్చింది తండ్రి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి ఈ
నీ వేలో చూడడం మాకు నేర్పించమని, విశ్వాసంలో ఇంకా బలపడటానికి సహాయం దయచేయమని, మా ఆత్మీయ జీవితాల్లో వెలుగులు నింపమని తండ్రి. ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, ఆయన వెలుగుగా ఉండటానికి, ఆయన మా నైబర్స్కి మేము వెలుగుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యంతో మమ్మల్ని తండ్రి శుద్ధి చేయమని, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మెసేజ్ షేర్ చేసిన బ్రదర్ని దీవించమని, ఆయన ఆత్మతో ఆయన ఇంకా ముందు మీ మాటలు మాట్లాడమని మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు సహాయం దయచేయండి. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి సహాయం దయచేయమని, మంచి ఆలోచనలు దయచేయమని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ ఆహారాన్ని దీవించమని, మీరు మహిమ పొందమని, ఇది మహిమకరంగా చేయమని యేసయ్య శ్రేష్ఠ ప్రార్థిస్తున్నాను తండ్రి.